ఈ జగత్తులో మూడే పదార్థాలు: దేవుడు, జీవుడు, ప్రకృతి పరమాత్మ. దేవుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, అనంతుడు. జీవుడు పరిమితమైనవాడు, అల్పశక్తి, అల్పజ్ఞానం కలవాడు. దేవుడు, జీవుడు రెండు చేతనమైనప్పటికీ దేవుడు సచ్చిదానంద స్వరూపుడు. అంటే సత్, చిత్, ఆనందం ఉన్నాయి. విషయం లోపల సత్ అంటే అతడు ఎల్లప్పుడూ ఉండువారు, చిత్ అంటే చేతన స్వరూపుడు, తర్వాత ఆనంద స్వరూపుడు, ఆనందం కూడా ఉంది. జీవుడు కూడా చేతనమే, కానీ జీవుని లోపల చేతనం ఉంది, సత్తు ఉంది. సత్ అంటే ఎల్లప్పటికీ ఉంటుంది, నశించని పదార్థం. దేవునిలాగా జీవుడు కూడా నశించడు, ఎల్లప్పటికీ ఉంటాడు.